బతికిపోయాను. అర్చన ఈ ఫోటో చూడలేదు. అన్నీ ఉన్నాయా టీచర్? లేక విలువైన వస్తువులు ఏమైనా పోయాయా? మొహమాట పడకుండా చెప్పండి టీచర్. మా చిన్నత్తయ్య మీ బ్యాగ్లో నగలు కొట్టేసినా డబ్బులు కొట్టేసినా నిర్భయంగా చెప్పండి. బట్టలన్నీ ఉన్నాయి కానీ బ్యాగ్లో నేను పెట్టిన 5 లక్షలు కనిపించడం లేదు. ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నాకే పాపం తెలీదు. మరి టీచర్ గారి గదిలోకి ఎందుకు వెళ్లారు? బ్యాగ్లో ఏం వెతుకుతున్నారు? చెప్పండి చిన్నత్తయ్య. డబ్బుల కోసం కాకపోతే ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు? మీకు మీరుగా వెళ్లారా? లేక ఎవరైనా పంపించారా? తనకేం తెలీదని అంటుంది కదా. ఆవిడ డబ్బులు కొట్టేయాల్సిన అవసరం అర్చనకేముంటుంది? అనవసరంగా తనని నిందించకు. అంటే మా టీచర్ అబద్ధం చెప్తుందంటున్నారా మావయ్య? అయితే చిన్నత్తయ్య ఆ గదిలోకి ఎందుకు వెళ్ళిందో చెప్పమనండి. ఆవిడ్ని గదిలోకి పంపించిందెవరో బయట పెట్టమనండి. ఇది టెన్షన్లో నా పేరు చెప్పినా చెప్పేస్తుందేమో. ఏంటి అర్చన, నీకు డబ్బు అవసరమైతే నేనిస్తాను కదా. ఆవిడ గదిలోకి ఎందుకు వెళ్ళావు? మహా, అది నేను. నువ్వు సైలెంట్గా ఉండు, నేను కవర్ చేస్తాను. సరే, అర్చన అలాంటిది కాకపోయినా ఆవిడ డబ్బు పోయింది అంటున్నారు కాబట్టి ఆ డబ్బు నేనిస్తాను. జన, వెళ్ళి ఓ 5 లక్షలు తీసుకురా. అన్యాయంగా అర్చన మీద నిందలు వేస్తున్నారు. కోప్పడుకు గిరి, ఇది చాలా సెన్సిటివ్ విషయం. డబ్బులు తీసావో అంటే అర్చన ఫీల్ అవుతుంది. మీకు 5 లక్షలు ఎక్కడివి అని విద్యాదేవి గారిని అడిగితే ఆవిడ ఫీల్ అవుతుంది. ఎవరిని నిందించలేం. అర్చన మీద మచ్చపడటం నాకు ఇష్టం లేదు. టీచర్ మీద ఈగ వాలడం సీతకిష్టం ఉండదు. ఆఫ్టర్ ఆల్ 5 లక్షలేగా, ఇచ్చేద్దాం. అంటే భిక్ష వేస్తున్నారా అత్తయ్య? లేదు సీత, మీ టీచర్ డబ్బులే ఇస్తున్నాననుకో. తీసుకోండి. ఇక నుంచి డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎవరి రూముల్లో వాళ్ళుంటే ఏ గొడవ ఉండదు. ఇప్పటినుంచైనా ఇంకొకరి వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆ విషయం అత్తయ్యకు చెప్పండి మావయ్య. అదే అర్చన అత్తయ్యకు. అనవసరంగా నా భార్యను బలి చేశారు. ఈ ఉసురు ఊరికే పోదు. ఆ విషయం కూడా అత్తయ్యకి చెప్పండి చిన్న మావయ్య. అదే
చిన్నత్తయ్యకు. ఇంతటితో ఈ గొడవ వదిలేయండి. అందరూ వెళ్ళండి. రండి టీచర్. ఏంటి మహా, ఎందుకు ఆ విద్యాదేవికి 5 లక్షలు ఇచ్చావు? అవి నేను తీసుకోలేదని నీకు తెలుసు కదా. ఆ విషయం నీకు నాకు తెలుసు, అందరికీ తెలియదు కదా. అంటే అందరి ముందు నన్ను దొంగం చేశావా? చెయ్యి నేరానికి నింద వేశావా? కాదు, నిన్ను కాపాడి నన్ను నేను కాపాడుకున్నాను. నువ్వు నన్నేం కాపాడలేదు. నిన్ను నువ్వు కాపాడుకున్నావు, నా పరువు తీసావు. మరి ఏం చేయమంటావ్? ఆ సీత పదే పదే ఎందుకు ఆ గదిలోకి వెళ్ళావో అని నిన్నడుగుతోంది. మొన్న జన నా పేరు బయట పెట్టినట్టు నువ్వు కూడా కంగారులో నా పేరు ఎక్కడ చెప్పేస్తావో అని టెన్షన్ అయ్యాను. ఆధారాల కోసం నేనే నిన్ను ఆ విద్యాదేవి గదిలోకి పంపించాను అని అందరికీ తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. అందరూ నన్ను టార్గెట్ చేస్తారు. అందుకే త్వరగా ఆ గొడవ వదిలించుకుందామని 5 లక్షలు ఇచ్చేశాను. నీ క్యారెక్టర్ క్లీన్ గా ఉండటం కోసం నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తావా మహా? నువ్వు బ్యాడ్ అయితే ఒకటి, నేను బ్యాడ్ అయితే ఒకటి అర్చన. మనం ఇద్దరం ఒకటే. అలాంటప్పుడు నిజం చెప్పుండొచ్చు కదా. నన్ను మాత్రమే ఎందుకు బ్యాడ్ చేశావు? నిన్నైతే ఈజీగా వదిలేస్తారు. నా పరిస్థితి అలా కాదు కదా. నీ గౌరవం కాపాడుకొని నన్ను అవమానించావు. మళ్ళీ మనిద్దరం ఒకటని చెప్తున్నావు. అయినా ఇదంతా నీ వల్లే వచ్చింది. ఎవరూ గమనించకుండా ఆ గదిలోకి వెళ్ళమని చెప్పాను కదా. ఆ సీత కంటే ఎందుకు పడ్డావు? నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదని నీకు ముందుగానే చెప్పాను. వినకుండా పంపించావు. భయపడుతూ చేస్తే ఇలాగే ఉంటుందర్చన. ఏ పనైనా ధైర్యంగా చెయ్యాలి. అప్పుడే ఎవరికీ దొరకం. ఇంత తెలిసిందానివి నువ్వే ఆ పని చేసుండొచ్చు కదా. నన్నెందుకు ఇరికించావు? నువ్వు ఇరుక్కుంటావని నాకేం తెలుసు? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. డబ్బులిచ్చి ఆ గొడవని వదిలించుకున్నాం కదా. నేనడిగితే 1000 రూపాయలు కూడా ఇవ్వవు. వాళ్ళకైతే లక్షలు ఇచ్చేస్తావు. ఏం చేయను, సిచ్యువేషన్ అలాంటిది. ఆ సీత టీచర్ ఇద్దరు కలిసి చాలా తెలివిగా మన దగ్గర డబ్బులు కొట్టేశారు. అది తెలిసినా నేనేం చేయలేకపోయాను. ఆ సీత సామాన్యురాలు కాదు. నిన్నే బోల్తో కొట్టించేసింది. అందరి ముందు ఈ విషయం చెప్పలేం కదా. అంతా నువ్వు దొరికిపోవడం వల్లేనే తింగరిదానా. ఈరోజు వాళ్ళ టైం బాగుంది, వదిలే. ఏదో ఒక రోజు మన టైం రాకపోదు. అప్పుడు చెప్దాం ఆ ఇద్దరి సంగతి. ఇదిగో సీత, ఈ 5 లక్షలు తీసుకో. ఆ డబ్బులు మీకే టీచర్, మీ దగ్గరే ఉంచండి. నావి కాని డబ్బులు నాకెందుకు? అప్పుడు నువ్వు చెయ్యి చూపించి సైగ చేయడం వల్ల నా బ్యాగ్లో పెట్టిన 5 లక్షలు పోయాయని అబద్ధం చెప్పాను. సారీ టీచర్, మా ఇద్దరు అత్తలకు బుద్ధి చెప్పాలని మీతో అలా అబద్ధం చెప్పాల్సొచ్చింది. ఏమనుకోకండి. నువ్వేం చేసినా అందులో ఓ అర్థం ఉంటుందని నాకు తెలుసు సీత. మహాలక్ష్మి అత్తయ్య అర్చన అత్తయ్యతో మీ గదిలో ఏదో వెతకమని పంపించింది. మీకు తెలియకుండా అలా చేయడం తప్పు కదా. అందుకే వాళ్ళని డబ్బుతో ఇరికించాను. అది నాకు అర్థమైంది. వాళ్ల వేళ్లతోనే వాళ్ల కంట్లో పొడిచావు. తేలుకుట్టిన దొంగల్లా ఇద్దరూ బయటపడలేదు. వాళ్లకు తగిన శాస్తి చేశావు. అప్పుడప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితే తప్ప వాళ్ళు దారికి రారు టీచర్. వాళ్ళని దారిలోకి తీసుకురావడం నీ వల్లే అవుతుంది. వాళ్ళని బాగా భయపెట్టావు. ఈ డబ్బు తీసుకో సీత. మీరే ఉంచుకోండి టీచర్, ఖర్చులకుంటుంది. నాకు ఖర్చులే ఉంటాయి. అయినా ఇది నీ డబ్బు, మీ అత్తయ్య ఇచ్చింది. నువ్వే ఖర్చు పెట్టుకో. నాకు మాత్రం ఖర్చులే ఉంటాయి టీచర్. ఆ మహాలక్ష్మి నిన్నెన్నో విధాలుగా ఇబ్బంది పెడుతోంది. నీకు డబ్బు సంపాదించడం చేత కాదని, ఏ వ్యాపారం చెయ్యలేవు అని, పెట్టుబడికెక్కడా డబ్బులు దొరకవు అని మహాలక్ష్మి నిన్ను అవమానించి నీ పనికి ఆటంకాలు సృష్టించిందని చెప్పావు కదా. ఈ 5 లక్షలు పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించు. నీకంతా మంచే జరుగుతుంది. చాలా థ్యాంక్స్ టీచర్.
నేను మీకు నా సమస్య చెబితే మీరు నాకు పరిష్కారం చూపించారు. మీ మంచి మనసుతో నాకు ఈ డబ్బు ఇచ్చారు. నీ డబ్బు నీకే ఇచ్చాను. అదేమీ నా కష్టార్జితం కాదు, నువ్వు తెలివితో సంపాదించింది. అయినా సరే మీ చేతులతో ఇచ్చారు కాబట్టి దేవుడి వరంతో సమానం. ఈ డబ్బులే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తాను. నేననుకున్నది సాధిస్తాను టీచర్. నన్ను దీవించండి. నువ్వు వృద్ధిలోకి రావాలని నా కోరిక సీత. ఆలస్యం చేయకుండా వెంటనే మీ పని మొదలుపెట్టు. ఏ వ్యాపారం చేస్తావో ఆలోచించు. ఏం చేసినా సరే నువ్వు అనుకున్నది సాధించాలి. విష్ యూ గుడ్ లక్. థాంకు టీచర్. మీ మంచి మనసే నాకు శ్రీరామ రక్ష. రేపే మొదలు పెడతాను. నీ తెలివి ధైర్యమే నీకు రక్ష సీత. ఈరోజు నీ వల్ల నా గండం గడిచింది. నా బ్యాగ్లో ఫోటో గురించి ఎవరికీ తెలియలేదు. నాకు నువ్వు అండగా నిలిచావు. నీకు రామ్ అండగా నిలవాలి. రామామా, అర్జెంటుగా నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి, మనకి ముహూర్తం పెట్టారా? కాదు మామా, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. రేపే షాప్ తెరవబోతున్నాను. షాప్లో చేసే బిజినెసా? అవును, ఇంట్లో వీధుల్లో చేసే వ్యాపారం మీ పిన్ని వాళ్లకు నచ్చట్లేదు కదా. షాప్ తెరుస్తాను అంటున్నావు. ఆ పెట్టుబడికి డబ్బులెలా? డబ్బులున్నాయి మామా. టీచర్ గారు నాకు 5 లక్షలు ఇచ్చారు. అవునా? ఏదైనా బిజినెస్ చేసి పైకి రమ్మని ప్రోత్సహించారు. నువ్వు అడిగావా? ఆవిడే ఇచ్చారా? టీచర్ గారే ఇచ్చారు. సూపర్ సీత. మొత్తానికి ఎవ్వరిని అడగకుండా వ్యాపారానికి పెట్టుబడి సంపాదించావన్నమాట. ఇంతకీ ఏం బిజినెస్ పెడుతున్నావు? బకెట్ షాప్ మామా. బకెట్ షాపా? అవును. ఏ? బకెట్ షాప్ అంటే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు, బిందెలు అమ్మే షాపా? కాదు మామా, చీరలకు జాకెట్లకు డిజైన్స్ వేసి అమ్ముతూ ఉంటారు కదా. ఓహో, బొటిక్కా? ఆ అదే అదే బకెట్. అది బకెట్ కాదు, బొటిక్. ఏదో ఒకటి, ఆ బిజినెస్ చేయబోతున్నాను. వెరీ గుడ్. అంటే రేపటి నుంచి సీత గారు ఓ షాప్కి ఓనర్ గారు కాబోతున్నారన్నమాట. అవును మామా, షాప్ చూశాను, మంచి సెంటర్లో దొరికింది. వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. రేపే షాప్ ఓపెనింగ్. వాట్? ఇదంతా ఎప్పుడు చేసావు? టీచర్ గారు డబ్బులు ఇవ్వగానే సాంబన్నతో చెప్పి షాపుని వెతికించాను. లక్కీగా దొరికింది. నువ్వు గ్రేట్ సీత. అనుకున్న వెంటనే ఫటాఫట్ చేసేస్తున్నావు. ఆలస్యం అమృతం విషం అన్నారు కదా. అదీ కాక నీ సపోర్ట్ ఉన్నాక నేనెందుకు ఆగాలి? నా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది. రేపే షాప్ ఓపెనింగ్ అన్నమాట. అవును, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఏంటి, నీ షాప్ ఓపెనింగ్ చేసి పెట్టాలా? షాప్ ఓపెనింగ్ చెయ్యాలి, కానీ నువ్వు కాదు. మరి ఎవరినైనా సెలబ్రిటీని పిలవాలా? మీ పిన్నిని పిలవాలి. అవును, అత్తయ్య చేతుల మీదుగా నా షాప్ ఓపెనింగ్ చేయించాలని ఆశపడుతున్నాను మామా. నేను వెళ్ళి అడిగితే ఏమంటుందో తెలియదు. అందుకే నువ్వు వెళ్ళి మీ పిన్ని వాళ్లతో మాట్లాడి రేపు అందర్నీ షాప్ ఓపెనింగ్కి రమ్మని పిలవాలి. ఈ సాయం చేస్తావా మామా? నీది ఎంత మంచి మనసు సీత. పిన్నికి నీకు ఎన్ని గొడవలున్నా పిన్నితోనే షాప్ ఓపెనింగ్ జరగాలి అంటున్నావు. మరి ఎంతైనా ఆవిడ నా అత్తగారు కదా మామా. ఆ గౌరవం నాకెప్పుడూ ఉంటుంది. ష్యూర్ సీత. ఇప్పుడే వెళ్ళి పిన్నితో మాట్లాడి అందర్నీ రమ్మని పిలుస్తాను. తప్పకుండా వస్తుంది. వెళ్ళొస్తాను. ఒక నిమిషం మామా. నేను అడగగానే అన్నీ చేస్తున్నావు. చాలా థాంక్స్ మామా. నువ్వు అడగనివి కూడా చేస్తాను. ఏంటి మహాను చెప్పేది? విద్యాదేవి గదిలోకి అర్చనని నువ్వే పంపించావా? తను ఎవరో ఏంటో తెలుసుకోవడం కోసం
ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని పంపించాను. ఆధారాలు దొరకపోగా అర్చన దొరికిపోయింది. మన పరువు మొత్తం పోయింది. ఆ టైంలో సీత అక్కడికి వస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు? అనవసరంగా నేను బుక్ అయ్యాను. ఆ విద్యాదేవి విషయంలో జోక్యం చేసుకున్న ప్రతిసారి మన తలే బొప్పి కడుతోంది. ఇంకా విషయం వదిలేయండి. నేను వదలను జన. నేను తన విషయాన్ని తేల్చుకొనే తీరుతాను. నీకు ఈ మధ్య బాగా అలవాటైంది కదా. తనేం చెడు మాటలు చెప్పలేదు బాబాయ్. ఈసారి కూడా మంచి విషయమే చెప్పింది. ఏంటా మంచి విషయం? సీత ఎక్కడ పడితే అక్కడ చీరలు అమ్ముతుందని మీరు హర్ట్ అయ్యారు కదా పిన్ని. తను వీధుల్లో చీరలమ్మితే మేం ఫీల్ అవ్వమారా? మన పరువేం కావాలి? అందుకే నాన్న అలాంటి ప్రాబ్లం రాకుండా సీత బొటిక్ షాప్ ఓపెన్ చేస్తుంది. షాప్ అయితే మనకి ఏ సమస్య ఉండదు. బొటిక్ షాప్ ఓపెన్ చేయాలంటే చాలా మనీ కావాలి కదా రామ్. అవునా? సీతే ఆ డబ్బులు అరేంజ్ చేసుకుంది. సీత దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివి రామ్? వీడిచ్చుంటాడు వదినా. లేదు బాబాయ్, నేను ఇవ్వలేదు. ఇప్పుడు సీతకి డబ్బులు ఇవ్వడం ఏంటి రామ్? అంటే ఆవిడ సీతకి గురువు కదా నాన్న. శిష్యురాలికి గురువు హెల్ప్ చేయొచ్చు కదా. నేనే సీత బిజినెస్ చేయడానికి పిన్నిని అడిగి ఇన్వెస్ట్మెంట్ ఇప్పిద్దాం అనుకున్నాను నాన్న. కానీ సీత అందుకు ఇష్టపడలేదు. అంటే సీత మన డబ్బులు తీసుకోదు, కానీ ఆవిడిస్తే తీసుకుంటుందా? అవి కూడా మన డబ్బులేనండి. మన డబ్బులేంటి పిన్ని? అవి టీచర్ గారి డబ్బులు కదా. అంటే సీతకి మనం డబ్బులు ఇచ్చినా ఆ విద్యాదేవి ఇచ్చినా ఒకటే అని అర్చన అంటోంది రామ్. అయితే సీత గౌరవంగా బోటిక్ ఓపెన్ చేస్తుందన్నమాట. అవును పిన్ని, రేపే ఓపెనింగ్, మీరందరూ రావాలి. మేమెందుకు అక్కడికి? మాకేం పని రామ్? అలా అంటావేంటి పిన్ని? సీత నీ గురించి చాలా గొప్పగా ఆలోచిస్తుంది. మహా గురించి సీత అంత గొప్పగా ఏం ఆలోచించింది రామ్? రేపు మమ్మల్ని అక్కడికి పిలిచి తన గొప్పలు చూపించుకుంటుంది, అంతేనా? రేపు మేము అక్కడికి వచ్చి సీత షాపును చూసి చప్పట్లు కొట్టాలి, సీతను మెచ్చుకోవాలి. అందుకు రావాలా మేము? మేమంతా ఖాళీగా లేం రామ్. కావాలంటే నువ్వు వెళ్ళు, మేము ఆఫీస్కి వెళ్ళాలి. మీరు పొరపాటు పడుతున్నారు నాన్న. రేపు మిమ్మల్ని అక్కడికి రమ్మంటుంది చప్పట్లు కొట్టడానికో సీతని మెచ్చుకోవడానికో కాదు. రేపు సీత చాలామందిని పిలుస్తోంది. వాళ్ళందరి ముందు పిన్ని చేత బొటిక్ షాప్ ఓపెన్ చేయించాలని సీత అనుకుంటుంది. ఎన్ని గొడవలున్నా సీతకి నువ్వంటే గౌరవం పిన్ని. అందుకే నీ చేత్తో తన బొటిక్ షాప్ స్టార్ట్ చేయాలని నాతో చెప్పింది. నా మాట నువ్వు కాదను అనే నమ్మకంతో రేపు మీరందరూ వస్తారని నేను సీతకు మాట ఇచ్చాను. మీరు రాకపోతే నా మాట పోతుంది. సీత కూడా ఫీల్ అవుతుంది.